నమస్కారం. ఈరోజు బుధవారం 22 ఏప్రిల్ 2026. నేటి ప్రపంచవ్యాప్త ముప్పుల నివేదికకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల రంగం అడాప్టివ్ గవర్నెన్స్ హైజాకింగ్ నుండి సింథటిక్ ఐడెంటిటీ కొలిజన్ మరియు క్రాస్ ప్లాట్ఫామ్ మెటాడేటా ఇన్వర్షన్ వైపు మళ్లింది. నిన్నటి వరకు ఏఐ కాంప్లయన్స్ ఏజెంట్లలో పాలసీ పాయిజనింగ్పై దృష్టి ఉండగా, నేడు డిజిటల్ ట్విన్స్ను ఉపయోగించి కార్పొరేట్ వ్యవస్థల నుండి అసలైన వినియోగదారులను తొలగించే అత్యంత సంక్లిష్టమైన పద్ధతులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటల్లోని అత్యంత కీలకమైన సంఘటనల సారాంశం ఇప్పుడు చూద్దాం. మొదటిది, కీలక మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర హెచ్చరికలు. ఒక ప్రధాన క్లౌడ్ ఐడెంటిటీ ప్రొవైడర్ భారీ స్థాయిలో డేటా ఉల్లంఘనను నివేదించింది. హ్యాకర్లు ఐడెంటిటీ కొలిజన్ పద్ధతి ద్వారా నకిలీ ప్రొఫైళ్లను సృష్టించారు. దీనివల్ల సిస్టమ్ స్థాయిలో వైరుధ్యాలు ఏర్పడి, వేలాది మంది ఉద్యోగులు తమ స్వంత కార్పొరేట్ ఖాతాల నుండి లాక్ చేయబడ్డారు. ఉత్తర ఐరోపాలోని అటానమస్ ఫ్రైట్ నెట్వర్క్లలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ కంట్రోల్ సెన్సార్లలోకి ఘోస్ట్ అడ్డంకులు ఇంజెక్ట్ చేయడం ద్వారా సరుకు రవాణాను గంటల తరబడి నిలిపివేశారు. అన్ని ప్రభుత్వ క్లౌడ్ స్టోరేజ్ గేట్వేలను వెంటనే ఆడిట్ చేయాలని సిసా ఆదేశించింది. మెటాడేటా ఇన్వర్షన్ అనే కొత్త ముప్పు ద్వారా హ్యాకర్లు ఫైల్ సెక్యూరిటీ పర్మిషన్లను మార్చేస్తున్నారు. రెండవ విభాగం, ర్యాన్సమ్వేర్ మరియు ప్రధాన బ్రీచ్లు. క్లౌడ్ స్వీప్ ఫేజ్ 58 ఇప్పుడు శాటిలైట్ లింక్ హైజాకింగ్ను లక్ష్యంగా చేసుకుంటోంది. హ్యాక్ చేయబడిన శాటిలైట్ లింకుల ద్వారా క్లౌడ్ బ్యాకప్ సింక్రొనైజేషన్ సమయంలో డేటాను దొంగిలించడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. ఒక అంతర్జాతీయ హెల్త్కేర్ నెట్వర్క్ హ్యాక్ చేయబడింది. భారీ మొత్తం చెల్లించకపోతే సెన్సిటివ్ సర్జికల్ డేటాను లీక్ చేస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నారు. ఒక కార్గో ఎయిర్లైన్ తన నావిగేషన్ సిస్టమ్స్పై లాజిక్ లాక్ దాడి జరిగినట్లు నివేదించింది. ప్రయాణ మార్గాల ప్లాన్లు ఎన్క్రిప్ట్ చేయబడటంతో విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. మూడవ విభాగం, అభివృద్ధి చెందుతున్న ఏఐ మరియు బిహేవియరల్ ముప్పులు. ఎమోషనల్ హైజాకింగ్ ఏఐ స్వాన్స్ అనే కొత్త ఫిషింగ్ టెక్నిక్ బయటపడింది. సెంటిమెంట్ అనాలిసిస్ ఉపయోగించి టార్గెట్ వ్యక్తి యొక్క మానసిక స్థితిని గుర్తించి ప్రభావితం చేసే సందేశాలను పంపే ఈ టెక్నిక్ ఆందోళన కలిగిస్తోంది. బిజినెస్ అనలిటిక్స్ టూల్స్లో వాడే చాట్ మాడ్యూల్స్లో బ్యాక్ డోర్లు గుర్తించబడ్డాయి. ఇవి రిపోర్టులు తయారవుతున్నప్పుడే సమాచారాన్ని దొంగతనం చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ సబాడిబుల్ సైఫన్ 43.0 అప్డేట్ ఫోన్ వైబ్రేషన్ సెన్సార్లను వాడుకుని కీబోర్డులపై టైప్ చేస్తున్న అక్షరాలను పునర్నిర్మిస్తుంది. నాల్గవ విభాగం, గ్లోబల్ ట్రెండ్స్. సంస్థాగత డిజిటల్ ట్విన్స్ను రక్షించడానికి భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేయడంపై గ్లోబల్ లీడర్లు చర్చలు ప్రారంభించారు. యూరోపియన్ యూనియన్ తప్పనిసరి డేటా రెసిడెన్సీ ఇన్సూరెన్స్ను ప్రతిపాదించింది. డేటా జాతీయ సరిహద్దుల లోపలే ఉండేలా బ్యాంకులు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. చివరగా, వ్యూహాత్మక చర్యలు. ఐడెంటిటీ సెక్యూరిటీ కోసం బిహేవియరల్ బయోమెట్రిక్ సింక్ను అమలు చేయండి. పాస్వర్డ్లే కాకుండా టైపింగ్ శైలి ద్వారా ధృవీకరణ చేపట్టండి. క్లౌడ్ డిఫెన్స్ కోసం ఉపగ్రహాల ద్వారా జరిగే ప్రతి డేటా బదిలీకి ఎండ్-టు-ఎండ్ క్వాంటమ్ రెసిస్టెంట్ ఎన్క్రిప్ట్ తప్పనిసరి చేయండి. డేటా ఇంటిగ్రిటీ కోసం మెటాడేటా హాష్ మానిటరింగ్ టూల్స్ను వాడండి. అనుమతి లేకుండా మార్పులు జరిగితే తక్షణమే అలర్ట్ వచ్చేలా చూసుకోండి. మేటి సైబర్ సెక్యూరిటీ బ్రీఫింగ్ ముగిసింది. మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లోని లింక్ను చూడండి. సురక్షితంగా ఉండండి. సెలవు.